30,000, 40,000, 50,000, 60,000, 70,000. ఆపండి ఆపండి, ఈ వేళ ఆపండి. మీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరేంటి డబ్బు ఇచ్చేది? ఇలాంటి అందమైన అమ్మాయిలు నలుగురు ఉంటే డబ్బుకేం కొదవా? ఈ వేల నుంచి తప్పుకోవడానికి మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేనిస్తాను. ఈ అమ్మాయి నేను 10 మాసాలు మోసి కన్న పిల్లయ్యా. ఇది నా కన్న కూతురు. ఎవరు నీ కూతురు? నేనా? కాదు, నేను నీ కూతుర్ని కాదు. నువ్వు తల్లివి అంటే తల్లులకే అవమానం. అనమ్మా, ఇంకాను. నేను కన్యగా ఉన్నప్పుడే నువ్వు నా కడుపును పడ్డావు. దానికి కారణమైన వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. జీవితంతో పోరాడి నిన్ను పెంచడానికి నేను వ్యభిచారినయ్యాను. ఈ పోలీసోళ్లతో దెబ్బలు తిని తిని నా శరీరం, నా మనసు కరుడు కట్టిపోయాయి. నా పాపపు నీడ నీ మీద పడకూడదని నిన్ను నా నుంచి దూరంగా ఉంచాను. ఈ విషయాలు నీకు తెలియకూడదని నేనెంతో ఎంతో శ్రద్ధ తీసుకున్నానమ్మా. అందుకని ఎందరో అబుం శుభం తెలియని అమ్మాయిలు కన్నీరుతో సంపాదించవే. ఆ డబ్బుతో పెరిగిన ఈ శరీరం పునీతమైపోతుందా? పాపపు డబ్బుతో పెరిగిన నేను నాశనమైపోవాలి. మీలో ఎవరికి నేను కావాలో వాళ్ళని కొనుక్కోండి. వేలం ఎందుకు అప్పేశారు? పాడండి, పాడుకోండి. లక్ష్మి, నన్ను శిక్షించాలంటే నన్ను పీక పిసికి చంపేయమ్మా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కానీ నా పాపాలకి నువ్వు పని కావద్దమ్మా. ఇతరుల జీవితాన్ని నాశనం చేసేటప్పుడు వాళ్ళు ఓ తల్లి కడుపును పుట్టిన బిడ్డలేనన్న విషయం మీకు గుర్తు రాలేదు కదూ? ఇన్స్పెక్టర్, ఇక్కడికి మీరెలా వచ్చారు? ఎలా వచ్చాననుకుంటున్నారా? వర్షం వచ్చేది నెమ్మలికి, మేము వచ్చేది మీకు ఎలా తెలుస్తుందో మీ వ్యాపారం మాకు అలాగే తెలుస్తుంది. అన్నపూర్ణేశ్వరి, ఎందరో ఆడవాళ్ళ శీలాలు పోయినప్పుడు సంతోషపడ్డ మీరు ఈ రోజు మీ అమ్మాయికి ఆ గతి ఏర్పడిందని ఎందుకు చింతిస్తారు? మీకు కావాల్సింది డబ్బేగా. ఆ అమ్మాయికి ఒక ధరగట్టి తీసుకోండి. మీ వ్యాపారం వృద్ధి చెందటానికి లక్ష్మి అందం చందం బాగా ఉపయోగపడతాయి. మీరు సంపాదించిన డబ్బుకి లక్ష్మి లాంటి అమ్మాయిలు ఎంతమంది బలై ఉంటారో కొంచెమైనా ఆలోచించారా? ఇన్స్పెక్టర్, పోలీసుల దగ్గర కత్తి తుపాకీ మాత్రమే ఉంటాయనుకోకండి. మంచి మనసు, న్యాయం ఉంటుంది. ఇన్స్పెక్టర్, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ నేనే స్వయంగా వాగ్మూలం ఇస్తాను. నన్ను కొట్టండి, చంపండి, ఏమైనా చెయ్యండి, అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. మీకు శిక్ష వెయ్యాలనే నా ఉద్దేశం అయితే మిమ్మల్ని కలిసిన రోజునే మీరు జైల్లో ఉండేవాళ్ళు. మిమ్మల్ని మార్చాలి, తప్పుదోవలో వెళ్తున్న మిమ్మల్ని సరైన దారిలోకి తేవాలనే నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అందుకే మీ కళ్ళు తెరిపించాలని ఈ నాటకం ఆడాను. అన్నయ్య, నీ వల్ల నా గత జీవితం ఏంటో తెలుసుకోగలిగాను. మా అమ్మ ఇన్ని పాపాలు చేయటానికి కారణం ఆనాడు నేను తన కడుపును పట్టమే. అలాంటి నేను ఈరోజు తను మారటానికి ఓ సాధనంగా ఉపయోగపడ్డాను. నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తానన్నయ్య. లక్ష్మి, నేను చేసిన పాపాలని మీ మంచి మనసుతో కడిగేశారు. ఇటువంటి సమయంలో నన్ను విడిచి వెళ్ళొద్దమ్మా. ఇన్స్పెక్టర్, మీరైనా చెప్పండి, నా బిడ్డ నా దగ్గరే ఉండమని. భయపడకండి. తల్లి దీపం అయితే కూతురు ఒత్తిలాంటిది. లక్ష్యం వచ్చింది తిరిగి వెళ్ళటానికి కాదు, మీ తప్పుని మీకు తెలియజేయడానికి.